తెనాలి డివిజన్ పరిధిలోని లంక గ్రామాల్లో వరద బాధితులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10 రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలు, అదే సమయంలో వరదలు వచ్చి ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు జరుగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ద్వారా ఆపద్ బంధు కార్యక్రమంలో భాగంగా రేపల్ల మండలం పల్లెపాలెం, బొబ్బలంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ 2 గ్రామాల్లో 400 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్టుకు 1100 రూపాయలు ఖర్చు చేసినట్లు రోటరీ డిస్ట్రిక్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె విష్ణు, రేపల్లె రూరల్ క్లబ్బు, పిడుగురాళ్ల క్లబ్బు, చీరాల క్లబ్బు, చీరాల ఇన్నర్ వీల్ క్లబ్బు, పొన్నూరు క్లబ్బు, పర్చూరు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, డిస్టిక్ గవర్నర్ శివరంజని, స్వప్న, ఎంఎం సక్షేనాలతో పాటు తెనాలి క్లబ్ నుండి కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఇక్కడికి రాకూడదు సెలవు ప్రకటించి మరలా 4000 క్యూసెక్లు వాటర్ వదిలారు. లెవెల్ పెరిగిందంటంతో మొన్న ఆదివారం రోజు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని దాన్ని ఈ రోజుకి మనం ట్రాన్స్ఫర్ చేయటం, పోస్ట్పోన్ చేసి దీన్ని మనం చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి దాతలు ఇచ్చిన క్లబ్బులన్నిటికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే సిటీలో ఒక క్లబ్బు 1,00,000, 1,50,000, 2 లక్షలు అలా పంపారు. మన దగ్గర క్లబ్బులు కొన్ని క్లబ్బులు 1,00,000, 1,50,000 అట్లా. దానికి మన రాజశేఖర రెడ్డి గారిని, విష్ణు గారిని, రతనమరబాబు గారికి, మన డీజీ శరత్ బాబు గారిని అడిగిన వెంటనే మన ఈ లంక గ్రామాలకు కూడా పంపించడం, మొన్న కొల్లూరు మండలం, బట్టిప్రోలు మండలంలో 11 గ్రామాలకి మనం నిత్యావసర సరుకులు అందించడం, ఈరోజు ఇక్కడ రేపల్లి మండలంలోని పల్లెపాలెం, రావి అనంతారం, బొబ్బర్లంక గ్రామాలకు కూడా ఈరోజు అందించడం అనేది చాలా ఇదిగా ఉంది. ఈ రోటరీ క్లబ్ అనేది ఎప్పుడు సాయం చేయడానికి ముందు ఉంటుందని చెప్పేసి